ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళ్తూ ఈ కేకలన్నీ విన్నాడు. ఏమైంది నీకు? ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావని అడిగాడు. మీకేమిటి మహారాజులు? మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించాడు. మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది. ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు. చూడండి దేవుడు ఎంత పక్షపాతమో అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వాడు. అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదా అని అడిగాడు. చెల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, అంతేగా అన్నాడు. నిజం చెప్పారు మహారాజా అన్నాడు బిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను, నీ అరచెయ్యి కోసి ఇస్తావా అని అడిగాడు రాజుగారు. భలేవారే, అరచెయ్యి లేకపోతే ఎలా అన్నాడు బిచ్చగాడు. సరే, నీ కుడికాలు మోకాలి వరకు కోసుకుంటాను, 1,00,000 వరహాలు ఇస్తాను, ఇస్తావా అని అడిగాడు రాజుగారు. ఎంత మాట! ఆ గాయం మారడానికి ఎంత కాలం పడుతుందో మీకేమిటి తెలుసు అన్నాడు బిచ్చగాడు. అన్నింటినీ కాదంటున్నావు కదా, ఆఖరిగా అడుగుతున్నా, 10,00,000 వరహాలు ఇస్తాను, నీ నాలుక కోసి ఇస్తావా అని అడిగాడు రాజుగారు. అమ్మో, మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు, ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు. ఓహో, అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట. నీ దగ్గర 10,000 కన్నా విలువైన అరచెయ్యి ఉంది, 1,00,000 రూపాయల కన్నా విలువైన కాళ్ళు ఉన్నాయి, 10,00,000 కన్నా విలువైన నాలుక ఉన్నాయి, ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుణ్ణి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్టపోసుకో. అందరూ అదే చేస్తున్నారు, పో ఇక్కడి నుండి అన్నాడు రాజుగారు. సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది. ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు, ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పనిచేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి. మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంతే తప్ప కష్టపడడానికి సిగ్గుపడితే జీవితం నాశనం అవుతుంది. సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. జీవితంలో వ్యక్తిగా ఎదగడానికి కృషి చేయాలి. థ్యాంక్ యూ, మీ శ్రీనివాస్ పెరుమాన్ల.